హలో ఫ్రెండ్స్, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి కోసం వాళ్ళు ఊరు వెళ్తే ఆ అబ్బాయికి ఏమైందో తెలుసా? అది తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గో. తిక్కవారి పాలన దిగే వాళ్ళు ఎవరైనా ఉంటారు? రావాలి. రైట్ అమ్మయ్యా, తిక్కవారి పాలన వస్తున్నారు. అయ్యా ఎట్టయినా సరే పట్టుకుని తీసుకుని వెళ్ళాలి, తగ్గేదే లేదు. ఎక్కడి నుంచి మాట్లాడదాం? ఇటు బస్ స్టాండ్ ఉంది, ఇటు ఫ్రూట్ షాప్ ఉంది. దగ్గర పెడితే బాగోదు భయ్యా. ఈ ఫ్రూట్స్ ఐ మీన్ యాపిల్ కేజీ ఎంత? ఈ యాపిల్స్ కేజీ 100 రూపాయలు బాబు గారు. ఈ ద్రాక్ష అయినా సరే కేజీ 100 రూపాయలు బాబు గారు. అమ్మో, అంటే నువ్వన్నీ బేరలాడతావు? నువ్వు కొనడానికి వచ్చావా, వాసన చూసి వెళ్ళిపోవడానికి వచ్చావా? ఏ రోజైనా పళ్ళు కొన్న మొక్కమేనా నీది? అదంతా కాదు, కానీ అసలు నువ్వు వచ్చిన విషయం మీరు చెప్పు. అలా కాదు భయ్యా, నేను అడిగిన దానికి నువ్వు కానీ కరెక్ట్గా సమాధానం చెప్తే నీకు 50 ఇస్తా. ఏంటి 50 అంటే 50 రూపాయలు అంటున్నావు? 50 లక్షలు నువ్వు ఊర్లోనే లక్షాధికారం అయిపోతావు. ఏమంటావు మరి? అదే భయ్యా, మీ ఊర్లోని రాము ఇల్లు ఎక్కడ? ఇక్కడ. అదే రాము ఇల్లు ఎక్కడ? 1000 ఇస్తా. ఎక్కడో? నువ్వు 1000 ఇచ్చినా ఎక్కడో. అరే బాబు, అతను చెప్పే తెలుగు అది. కావాలి వాళ్ళందుకు సరిపోయారు రా బాబు, మీరందరూ తిక్కోలాగా. అదే ఫోటోలో ఉన్నాడు కదా వ్యక్తి, ఆ వ్యక్తి గురించే చెప్పు. చూశాను అతనికి, అదేంటో చెప్పు అసలు. ఎందుకు తను చూసుకో. ఇంకా అయితే అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి డాకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఆ రాజ్యానికి డాకు మహారాజ్ అనేవాడు. అయితే ఆ గ్రామంలో అస్సలు తాగడానికి మంచి నీళ్ళు కానీ ఏవి అస్సలు ఉండేవి కాదు. మంచి నీళ్ళు తాగాలన్నా సరే అదే. అలాంటి ప్రదేశానికి ఆ మహారాజు ఏం చేశారు తెలుసా? ఒక డ్యామ్ తీసుకొస్తున్నారు. అయితే ఆ మహారాజు ఇలా డ్యామ్ పనుల్లో ఇలా డ్రాయింగ్ వేస్తూ ఉండగా అని దగ్గు వచ్చింది. ఆ దగ్గుతుండగా పక్కన మంచినీళ్ళు తీసి తాగుదాం అనుకున్న లేపు ఆ మంచినీళ్ళు అనేవాడు కనిపించలే. అస్సలు నాకు దాహం వేసినప్పుడు తాగడానికి నేను తెచ్చుకుని నీళ్ళని మీ వాళ్ళు కొట్టేస్తారా అని చెప్పేసి నా నీళ్ళు నాకు తెచ్చి ఇచ్చినంత వరకు మీకు డ్యామ్ నేను డ్రాయింగ్ నేను డ్యామ్ రానివ్వను అని వెళ్ళిపోయాడు ఇంజనీర్. అయితే అలా ఆరాధిస్తుండగా నీ తిక్కవారి పాలెం రాము అనేవాడు ఆ వాటర్ బాటిల్ ఎత్తుకొని వెళ్ళిపోయాడు. దేనికి? కాలకృత్యాలు తెచ్చుకోవడానికి. ఆడి తిక్క కుద్దామని నేను వచ్చాను మీ తిక్కవారి పాలెం. ఆడి దగ్గర ఆ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళి మా ఇంజనీర్కి ఇచ్చి అతని దాహం తీర్చి మా ఊరికి డ్యామ్ తెచ్చుకుందామని పని మీద వచ్చాను తెలుసా. ఓ రెనీ పాల్స్ గల వాటర్ బాటిల్ కోసమా నువ్వు అంత దూరం నుంచి వచ్చి ఇంత రాద్ధాంతం చేస్తుంది? దానికోసం మరి రాము ఇల్లు ఎక్కడా అని అడగడం. ఆ ఢిల్లీ చెప్తే నాకు 50 లక్షలు ఇస్తానండ. ఈ పళ్ళన్నీ కొనుకెళ్ళిపోయినా అసలు వేయడం. ఆ మొత్తం దానికి ఎందుకు ఒక్క 20 రూపాయల వాటర్ బాటిల్ కొనేసి అక్కడ ఇస్తే సరిపోద్ది కదా. మేము కాదు, ఈ ఊళ్ళో పుట్టకపోయినా నువ్వే తిక్కలోడు. ముందు ఎక్కమించి తిక్కలోడా? ఓ అదేనా రాము వాళ్ళ ఇల్లు? అలాగాగండి. ఇప్పుడు దాకా జరిగిందంత నిజమవుతున్నారా? కాదు, రాము చెల్లిని మన పెళ్లిలో చూశాను, ఫ్లాట్ అయిపోయాను. దాన్ని లైన్లో పెడదామని వచ్చాను. ఇల్లు కొనుక్కోవడానికి ఇవన్నీ చెప్పాను. నేను కాదు, వీళ్ళు తిక్కులోళ్ళు. యాహూ! చూసారు కదా ఈ వీడియో? ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, వీలైతే ఒక 10 మంది షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.